బయట పడగలమంటావా? ట్రైనింగ్ రోజులు మర్చిపోయావా? సర్వీస్లోకి వచ్చి 10 years అవుతుంది కదా, కొంచెం బాడీ లేజీ అయింది జడి. కరెక్టే. తప్పించుకోలేమంటావా? అలానే అనిపిస్తుంది జడి. అంత త్వరగా ఓటమిని ఒప్పుకుంటే మనం జేడీ కేడీలం ఎలా అవుతాం? కేడి అక్కడ చూడు. పద. సిటీని గజగజలాడించే జేడీని నువ్వు పట్టుకోగలనని, చంపగలనని అనుకున్నావు. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా. అందుకే నీకొక ఆఫర్ ఇస్తున్నాను. ఆ ముగ్గురిని అప్పగించి మీరు సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే అని ఏం తెలియనట్టు అడుగుతావేంట్రా? కొట్టి కొట్టి పంపిస్తాం. అవునా? రేయ్, మేడంకి సార్కి కొట్టడం అంటే ఎలా ఉంటుందో చూపించండి రా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంత చూశాక కూడా మీరు నా నుంచి తప్పించుకోగలము అనుకుంటే పారిపోండి. ఈసారి నేను మాత్రం మిమ్మల్ని పట్టుకుంటే నేను మాట్లాడను. నా గన్ మాట్లాడుతుంది. చూడండి, పాటిల్ని చంపాలన్నది మీ ప్లాన్ కాదని మాకు తెలుసు. మీ మర్డర్ వెనక ఎవరో ఉన్నారో, మీతో ఈ మర్డర్ చేయించారని మాకు తెలుసు. మాకు కోఆపరేట్ చేస్తే మీకు శిక్ష తగ్గేలా మేం చూసుకుంటాం. సరే సార్, మీరేం చేయమంటే అదే చేస్తాం. మీ పేర్లేంటి? బిందు, శేఖర్, కిషోర్. మీరు అసలు పాటిల్ని ఎందుకు చంపారు? ఆయన మేము చంపాలని చంపలేదు మేడం, మరి ప్రాంక్ చేసాం అంతే. ప్రాంకా? అవును సార్, మేము ఆన్లైన్లో ప్రాంక్ వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాం. మా పని అదే. ప్రాంక్ చేయాలని మనిషిని చంపేస్తారా? కాదు మేడం, మనిషిని చంపడమే మా ప్రాంక్. మేము అలాంటి ప్రాంక్ వారానికి ఒకసారి చేస్తాం. మీరు ఏమంటున్నారో మాకేం అర్థం కావడం లేదు. అసలు మీరెవరు? ఈ ప్రాంక్ వీడియోలేంటి? ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్పండి. మీ ముగ్గురం ఫ్రెండ్స్ మేడం. ప్రాంక్ చేసి ఆన్లైన్లో పెట్టి ఆ వచ్చిన డబ్బులతో బతుకుతూ ఉండేవాళ్ళం. 2 years ముందు ఒకరోజు మెయిన్ రోడ్ మీద ప్రాంక్ చేస్తుంటే
ఏం చేస్తున్నావు బిందు? వీళ్ళంతా ఫ్రాడు. ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. ఏమయ్యా, ముందుకి నుంచి వెళ్ళిపో. నేను భిక్షం ఎత్తుకోవడం లేదు, అడుగుతున్నాను. ఇవ్వో. నేను కూడా చెప్తున్నా, ఇవ్వని వెళ్ళు. నాకు కోపం తెప్పించడం నీకు అస్సలు మంచిది కాదు స్వామి. డబ్బులివ్వో. ఏంటయ్యా, బెదిరిస్తున్నావా? ఇవ్వనని చెప్తే అర్థం అవట్లేదా? వెళ్ళు. ఎందుకు గొడవ పడుతున్నావు? వదిలే. రేయ్ వాళ్ళని ఏం చేసావురా? మీరెవరో నా దగ్గర రాకండి. వస్తే మీకు కూడా ఇదే గతి పడుతుంది. ఏంట్రా నువ్వు పట్టించేది? అబ్బా, అమ్మ, అమ్మమ్మ. ఒరేయ్, ఒరేయ్, లేవండ్రా. మీకు దండం పెడతాను, లేవండ్రా రే. నన్ను చంపేస్తున్నారు. అబ్బా, బిందు అమ్మ, లేకపోతే నిన్ను కొట్టి చంపేస్తున్నారు. లేవండి. అమ్మ, అన్న, ఆగండి అన్న, ఆగండి అన్న. అన్న, ప్లీజ్ అన్న, ఒకసారి ఆగండి అన్న. అన్న, ప్లీజ్ అన్న. కొట్టుకోండి. వీడు మా ఫ్రెండే. ఇదంతా ప్రాంక్ సార్. అవును సార్. అదిగో కెమెరా అక్కడే ఉంది చూడండి. అదిగో అక్కడుంది సార్. ప్రాంకా? మేము ఇంకా నిజం అనుకున్నాం. అనుకోవడం ఏంటి సార్? మీరు కొట్టడానికి వస్తున్న ఫోర్స్ చూసి నాకు భయం వేసింది. అందరికీ సారీ. కానీ ప్రమాదం అని తెలిసినా తప్పు చేసిన వాడిని పోలీసులు పట్టించడానికి మీరందరూ ముందుకు వచ్చారు. ఈ వీడియోలో అదే హైలైట్ చేస్తాం. అందరూ ఈ వీడియోని ప్రాంక్ స్టార్ ఛానల్లో చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంకు లేదు, ఏం లేదు. ముందు వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఇంకోసారి ఎలాంటి పనులు చేయకండి. థ్యాంక్స్ అన్న. వెళ్ళండి. సారీ. వీళ్ళ ప్రాంకులు. హాయ్, మీరు ఇలా ప్రాంకులు చేస్తే నెలకెంత సంపాదించగలరు చెప్పరా? సరే, నాకొక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎప్పటి నుంచో ప్రాంక్స్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీలాంటి టీం దొరకలేదు. నెలకి ఒక్కొక్కరికి ఒక్కో లక్షిస్తా. కుక్కర్కి లక్షిస్తారా? చెప్పండి, నా దగ్గర ప్రాంక్స్ చేస్తారా? లక్షిస్తారా? మా ముగ్గురిది కలిపినా కూడా మాకంత రాదండి. మీరెందుకు మాకంతిస్తున్నారు? నాకు బ్రాండ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. రెవెన్యూ సంగతి నేను చూసుకుంటా. మీరు నా దగ్గర జాబ్ చేస్తారా, చేయరా? చేస్తాం, కానీ మేమేం చేయాలి? హ, ఇప్పుడు మీరు చేస్తుందే, కానీ వేరేలా చేయాలి. కాన్సెప్ట్ అంతా నేను మీకు చెప్తాను. డీల్ ఓకే అనుకుంటే. మాకోకే. సరే, అయితే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కండి. హా. అంటే గత 2 ఏళ్లుగా మీరు అబ్దుల్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారా? అవును మేడం. 2 years బ్యాక్ అబ్దుల్ దగ్గర జాయిన్ అయ్యారు. అబ్దుల్ మీకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? నేను చెప్తాను కేడి. ఇద్దరు జనాల్లోకి వెళ్తారు. 3వ వ్యక్తికి డమ్మీ గన్ ఇస్తారు. అందరి ముందు గొడవ పడిన ట్యాగ్ చేసి గన్నున్న పర్సన్ జనాల్లో ఒకరిని షూట్ చేయాలి. అంతేనా? అవును మేడం, ఈ విషయం మీకు ఎలా తెలుసు? పోలీస్ కదా, క్రైమ్ తెలిస్తే క్రిమినల్ గురించి మొత్తం తెలిసిపోతుంది.